ఎవరు నువ్వు? ఒకప్పుడు ఈ ఊరు నాది, నన్ను రాజు అంటారు. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మీరు మొత్తం ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఒకవేళ సౌండ్ కాపీరైట్ వస్తే మ్యూట్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే మనమైతే ఓపెన్ చేసుకున్నాం. ఈ వీడియో చేయడం చాలా సింపుల్. మీ దగ్గర ఫాంట్ ఉంటే అయిపోతుంది. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఇందులో 3D కెమెరా ఎక్కువ యూజ్ చేసిన ఆ 3D కెమెరా మనకు వర్కౌట్ అనేది తక్కువనే అవుతుంది, కానీ యూస్లో కొంచెం అవసరం ఉంది కాబట్టి దాని అయితే యూజ్ చేసిన. కాబట్టి నల్ యానిమేషన్ కూడా ఉంటుంది, ఇందులో మొత్తం మిక్సింగ్ ఉంటుంది. కాబట్టి మొబైల్ కొంచెం ల్యాగ్ ఉంటే మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో ఎనీ యాప్ లేకుండా రిమూవ్ చేయండి. అంటే రన్నింగ్లో లేకుండా ఓన్లీ అలర్ట్ మోషన్ రన్నింగ్లో ఉండేలా ట్రై చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లో క్వాలిటీ ప్రివ్యూ కూడా ఆన్ చేసుకోవచ్చు. నేను ఆన్ చేసుకున్నా, మీరు కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ సెక్షన్లో వస్తున్నా. ఓకే, ఫస్ట్ అయితే ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. కింద వాటర్ మార్క్ వాడకుండా ఉంటుంది. ఈ వాటర్ మార్క్ ఫాంట్ అయితే నేనైతే ఏమి ఇవ్వను, మీ దగ్గర ఉండే అవి యాడ్ చేసుకోండి. చాలాసార్లు ఇచ్చాను, మళ్ళీ ఇవ్వాలంటే చాలా టైం పోతుంది. మీరు కామెంట్ చేస్తే ఇచ్చేస్తాను, అట్లా ఏం లేదు. కానీ ఓకే, డైలాగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది, యానిమేషన్ మొత్తం ఉంటుంది. చాలా టైం పడింది, మీకు అంత టైం లేకుండా 1 క్లిక్ చేయబోయేలాగా చేద్దాం. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ కొంచెం స్క్రోల్ చేద్దాం, చెప్తాను. ఇక్కడ మాత్రం 3D కెమెరా అయితే యూస్ అవుతుంది. ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెడతారా లేకపోతే టెక్స్ట్ రీప్లేస్ పెడతారా అనేది మీ చాయిస్ అది. ఓకే, కానీ ఫోటో బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను నేను. ఫోటో అనేది కొంచెం స్పేస్ అనేది ఇవ్వండి. మీరు స్పేస్ అనేది లెటర్ యాడ్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆర్ అని పెట్టాను. ఈ రాజు అనే టైటిల్ మీరు అలాగే ఉంచారంటే చాలా హ్యాపీ, చాలా బాగా కూడా ఉంటుంది. లేదు మాకు నచ్చిన నేమ్ పెట్టామని అనుకుంటే పెట్టుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ వస్తుంది. ఈ ఆర్ ప్లేస్లో ఇక్కడ మనం దీన్ని అయితే క్యాన్సిల్ చేసి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఎస్ అని పెట్టాను. ఓకే, దాని తర్వాత ఏ అని ఉంటుంది. ఈ ఏ ప్లేస్లో ఏ అని పెట్టాను. దాని తర్వాత రాజు అని ఎండింగ్లో వస్తుంది. ఓకే, పైన వస్తుంది. దీన్ని కొంచెం కిందికి చేద్దాం, కొంచెం పైన అయింది. ఈ రాజు యానిమేషన్ మొత్తం వస్తుంది. మీరు కూడా మీ యొక్క లెటర్లో పెడదామని అనుకుంటే పెట్టుకోండి, చాలా హ్యాపీ. కానీ రాజు నేమ్ బాగానే ఉంది అప్ప, ఎందుకంటే మనం డైలాగ్లో రాజు అని యూజ్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ చేయవచ్చు. మన నేమ్ పెట్టినా కూడా నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, ఎగ్జాంపుల్గా రిమూవ్ చేద్దాం. ఇది క్యాపిటల్ లెటర్లోనే పెడుతున్నాను, శివ లేకపోతే సూర్య అని పెట్టవచ్చు. నేను ఎగ్జాంపుల్గా శివ అని పెట్టాను. కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. లెటర్ మీది టెక్స్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మహేష్ లెటర్లో 6 వస్తుంది, సంతోష్లో 8 వస్తుంది. ఇలా ఎక్కువ ఉంటే మీరు ట్రై చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇలాగైతే వచ్చింది. సైజ్ తక్కువ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ మీకు గ్రూప్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం 100% ఉంటుంది. దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తాను. కింద ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీరు ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోవాలి. మనకు ఈ 3D కెమెరా కింద ఇక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ మొత్తం 10 గ్రూప్స్ ఉంటుంది. 10 గ్రూప్లో మీరు ఫోటో చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అసలు ఫోటో కనిపించదు ఇందులో. ఒకవేళ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. చేంజ్ చేద్దామని అనుకుంటే ప్రతి ఒక్క గ్రూప్ ఓపెన్ చేసుకోవాలి, రీప్లేస్ పెట్టుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి, రీప్లేస్ పెట్టుకోవాలి. అలా చేద్దామని అనుకుంటే రీప్లేస్ పెట్టండి, హ్యాపీ. లేదు మాకు అదే బాగుంది, అసలు అందులో ఫోటో కూడా కనిపిస్తలేదు సూర్య సార్ది, చేద్దామంటే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఓకే, ఇలాగే ఎండింగ్లో ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలాగే చేయాలి మీరు. అంతే, ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.